తాతయ్య మీరు చదువుకున్నప్పుడు ఏమన్నా అడవి జంతువులు ఉండేటియా మీ సరౌండింగ్స్లో మీరు ఉండే కాడ? అంటే ఇప్పుడు మీరు ఉంటారు కదా, అప్పుడు ఎక్కువ డెవలప్ కాలే కదా, మీరు ఉండే కాడ ఏమన్నా అడవి జంతువులు లేదంటే ఏమన్నా ఉండేటియా మీ పొలాల దగ్గర? అప్పుడు కరెంట్ అది ఏం లేకుండా మీరు వాటితో ఎట్లా సఫర్ ఏమన్నా అయ్యారా? వాటితో సఫర్ ఏమన్నా అయ్యారా అడవి జంతువులతోటి? అప్పుడు పెద్ద అడవి జంతువులు అంటూ పెద్ద ఏమీ లేదు, ఎందుకంటే ఇది పెద్ద అడవి ఏరియా ఏం కాదు, కరీంనగర్ లోకల్ కాబట్టి దీని పరిసరాల్లో కూడా ఎక్కువ ఏమీ ఈ క్రూర జంతువులు కానీ ఈ అడవి జంతువులు కానీ ఎక్కువ ఏమి లేవు. అటువంటి ఏ సంఘటన జరగలేదు మా జీవితంలో. ఇట్లా నార్మల్గా మన అడవి నార్మల్గానే జీవితం గడపడం జరిగింది. నెక్స్ట్ మీరు చదువుకునేటప్పుడు కో ఎడ్యుకేషనా లేదంటే బాయ్స్కి సపరేట్ గర్ల్స్కి సపరేటా? చదువుకునే సమయంలో ప్రైమరీ కానీ సెకండరీ కానీ డిగ్రీ లెవెల్ కానీ పీజీ లెవెల్ కానీ అంత కో ఎడ్యుకేషనే ఉంటుండే, కో ఎడ్యుకేషనే ఉండే మాకు. మీరు తాతయ్య మీరు చదువుకునేటప్పుడు డిగ్రీలనన్నా ఇంటర్లనన్నా మీరు ఎవరినన్నా ఇష్టపడ్డారా? మీరు చదువుకునేటప్పుడు డిగ్రీలనన్నా ఇంటర్లనన్నా మీరు ఎవరినైనా ఇష్టపడ్డారా మీ క్లాస్? అప్పుడు ఇంటర్మీడియట్ లేకుండే డైరెక్ట్గా మల్టీపర్పస్ అయిన తర్వాత డైరెక్ట్గా డిగ్రీ ఉండే. డిగ్రీలో అటువంటి సంఘటనలు నా జీవితంలో ఎప్పుడు జరగలేదు. జరిగాయి అయిపోయింది. నా జీవితం చదువుకున్న టైంలో అటువంటి ఆలోచనలు ఏమి రాలేదు. ఆ సైడ్లో నేను ఆలోచన చేయలేదు. నన్ను పెంచినటువంటి పెద్దలు కూడా అటువంటి ఎలాంటి సంఘటనలు కూడా జీవితంలో జరగలేదు.